హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్ట్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు సూపర్ 7. 2025 మహిళా ప్రపంచ కప్ని మన ఇండియా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సో దీనికి సంబంధించి బీసీసీఐ ఒక స్పెషల్ పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మన ఇండియాకి మొదటి వన్డే కప్ని తీసుకొచ్చిన కపిల్ దేవ్, అలాగే తర్వాత ఎంఎస్ ధోని గారు, అలాగే రీసెంట్గా మహిళల ప్రపంచ కప్ని తీసుకొచ్చిన మన అమ్రన్ ప్రీత్ కౌర్కి సంబంధించిన ముగ్గురి ఫోటోలు ఒకే పోస్టర్లో ఉండేలాగా బీసీసీఐ ఒక స్పెషల్ పోస్టర్ అయితే రిలీజ్ చేసింది. ఏదైతే మహిళల ప్రపంచ కప్ చివరి మ్యాచ్ జరిగిందో సౌత్ ఆఫ్రికాకి ఇండియాకి, ఆ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఎవరైతే లారా ఉందో అద్భుతమైన సెంచరీతో ప్రపంచ ప్రేక్షకులనే కాకుండా మన ఇండియన్ ప్రేక్షకులను కూడా మెప్పించడం జరిగింది. అందుకే ఇండియన్ ప్రేక్షకులందరూ కూడా ఆమెను అప్రిషియేట్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ ఎవరైతే లారా ఉన్నారో వన్డే ర్యాంకింగ్స్లో నెంబర్ 1 పొజిషన్కి అయితే రావడం జరిగింది. బాలీవుడ్ నటుడు కింగ్ కాంగ్ షారుఖ్ ఖాన్ ప్రజెంట్ దుబాయ్ టూరిజం అంబాసిడర్గా అయితే ఆయన ఉన్నాడు. సో ఆయనకు దుబాయ్ టూరిజం అంబాసిడర్గా ఉన్నందుకు దుబాయ్ గవర్నమెంట్ దాదాపు 100 కోట్ల ఖరీదు విలువ చేసే విల్లానైతే అతనికి ఫ్రీగా గిఫ్ట్ లాగా ఇవ్వడం జరిగింది. సో గిఫ్ట్ లాగానే దాదాపు 100 కోట్ల విల్లాని ఇచ్చారంటే మా టూరిజం అంబాసిడర్గా ఉన్నందుకు అతనికి ఇంకెన్ని కోట్ల ముట్లు చెప్తున్నారో మనమే అర్థం చేసుకోవాలి. రీసెంట్గా కాంతారా చాప్టర్ 1తో అద్దిపోయే విజయాన్ని సొంతం చేసుకున్న రిషబ్ శెట్టి నెక్స్ట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ కథ ఆధారంగా ఒక సినిమాని తీయడం జరుగుతుంది. అయితే ఆ సినిమాలో ఎవరైతే ఔరంగజేబ్ క్యారెక్టర్ ఉందో ఆ సినిమాకి ఔరంగజేబ్ క్యారెక్టర్ కోసం వివేక్ ఓబెరాయ్ని తీసుకున్నట్టు సమాచారం రావడం జరుగుతుంది. అలాగే ప్రభాస్ గారు నటిస్తున్న స్పిరిట్ మూవీలో కూడా మెయిన్ విలగా వివేక్ ఓబెరాయ్ ఎన్నిక కావడం జరిగింది. దర్శకుడు రాజమౌళి ఇంకా మహేష్ బాబు కాంబోలో వస్తున్న సినిమా SSMB 29. ఈ సినిమాకి సంబంధించి నవంబర్ 15వ తారీఖున గ్లింప్స్ని అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అది రామోజీ ఫిలిం సిటీలో దాదాపు చాలా మంది ప్రేక్షకుల మధ్య. అయితే దీనికోసం చాలా భారీగా ప్లానింగ్ అయితే చేయడం జరుగుతుంది. దాదాపు 100 ఫీట్ల టవర్ని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి మహేష్ బాబు గారి కటౌట్ 100 ఫీట్ల కటౌట్ పెట్టడానికా లేకపోతే ఎల్ఈడికి సంబంధించిన కటౌట్ పెట్టడానికా తెలియదు, కానీ చాలా భారీగా అయితే ప్లాన్ చేయడం జరుగుతుంది రామోజీ ఫిలిం సిటీలో. మన ఆల్ ఇండియా క్రష్ ఎవరైతే రష్మిక మందాన ఉందో, రష్మిక మందాన తన మనసులో మాటనైతే చెప్తుంది. ఏంటంటే నాకు ప్రభాస్ గారితో యాక్ట్ చేయాలని ఉంది అని చెప్పి తన మనసులో మాటని చెప్పింది. ఈ మాటలు ప్రభాస్ గారి దగ్గర వరకు వెళ్ళి ఆయన రాబోయే సినిమాలో నాకు ఛాన్స్ ఇవ్వాలని చెప్పి రష్మిక మందాన కోరుకుంది. మరి ప్రభాస్ గారి ఫ్యూచర్లో వస్తున్న సినిమాలో ఏ సినిమాలో రష్మిక మందాన నటిస్తే బాగుంటుంది అనేది మీరు కింద కామెంట్ చేయండి. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఒక స్ట్రిక్ట్ రూల్ని అయితే తీసుకురావడం జరిగింది వారణాసిలో. ఏంటంటే ఆ సిటీని క్లీన్గా ఉంచడానికి ఎవరైతే పబ్లిక్లో ఉముస్తారో వాళ్ళకు 250 రూపాయల ఫైన్ అయితే వేయడం జరుగుతుంది. అలాగే గార్బేజెస్ ఏమైనా రోడ్ పైన పాలేస్తే 500 రూపాయలు, అలాగే డంపింగ్ ఏదైనా వేస్ట్ వేస్తే 750 రూపాయలు, అలాగే వెహికల్స్లో నుంచి బయటికి ఉమ్మేస్తే దాదాపు 1000 రూపాయలు, అలాగే ఏదైనా హైజెనిక్గా అలాగే పబ్లిక్ ప్లేసెస్ని ఏమైనా పాడు చేసినట్టయితే దాదాపు 5000 రూపాయలని అయితే ఫైన్ వేయడం జరుగుతుంది. ఎందుకంటే వారణాసి నగరాన్ని చాలా క్లీన్గా ఉంచాలని చెప్పి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఎగ్జాక్ట్లీ ఇదే రోజున నవంబర్ 4వ తారీఖున 1947లో మన ఇండియాలో మొదటిసారి పరమవీర చక్ర అవార్డును అయితే ఇవ్వడం జరిగింది. బద్గావ్కి చెందిన మేజర్ సోమనాథ్ శర్మకి మొదటిసారి పరమవీర చక్రాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇండో పాక్ యుద్ధంలో అతని ధైర్య సాహసాలకు ప్రభుత్వం గుర్తించి మొదటి పరమవీర చక్ర అవార్డుని తీసుకుంది ఎవరు అంటే మేజర్ సోమనాథ్ శర్మ. సో డైలీ ఇలాంటి సూపర్ 7 అప్డేట్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.